ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై దర్గమిట్ట పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కాకాని పిటిషన్ వేశారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కులమతాల మధ్య విద్వేషాలు కలిగిస్తున్నారని కాకానిపై కేసు నమోదైంది. ఇక ఎడ్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని విడుదల రజని పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించనుంది న్యాయస్థానం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై దర్గమిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కాకాని పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఇటీవల కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాన్ని కానీ లేదంటే ముఖ్యమంత్రిని కానీ లోకేష్ ని కానీ విమర్శిస్తే వారిపైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు విడుదల రజని పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఈ ఇద్దరు మాజీ మంత్రులు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై దర్గామెట్టలో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి విడుదల రజని సైతం తనపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ రెండు కేసులకు సంబంధించి ఈ రోజు కోర్టులో విచారణ జరగబోతుంది. ఇప్పటికే మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా తనపై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో తిరుపతి గానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ రెండు కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా రాజకీయంగా ముఖ్యమంత్రి పైన కానీ లేదంటే లోకేష్ ఇతర మంత్రుల పైన ప్రభుత్వం పైన ఏవైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ ఆరోపణలు కూడా కేసులుగా పోలీసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు చేసినటువంటి సందర్భంలో కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ కొత్తగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లేదంటే ప్రభుత్వాధినేతను ప్రశ్నించే వారి పైన కేసులు పెడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి విచారణకు హాజరు కావాలంటే కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో గతంలో ఇలాంటి సంస్కృతి లేదు, ఇప్పుడు కొత్తగానే ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా కేసులు విచారణకు అర్హమైనవి కావని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైనటువంటి కేసులను క్వాష్ చేయాలంటూ ఇద్దరు మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన హైకోర్టు ఈ రోజు విచారణ జరుపుతుంది. ఇక విచారణ సందర్భంగా ఎవరి వాదనలు ఎలా ఉండబోతున్నాయి, కోర్టు ఎలాంటి తీర్పు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ రోజు ఈ కేసులకు సంబంధించి విచారణ బెంచ్ పైకి వస్తుందా లేదంటే మరో రోజుకు వాయిదా పడుతుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.